సో హాయ్ హలో గాయ్స్, ఈరోజు మనం పొద్దుగా లేచేసినాం కానీ గట్టిగా నిద్ర వస్తుంది. మా అమ్మ ఏమో వండుకొనిస్తలే, అయినా లైట్ అనేసి ఇక నాష్టా చేయడానికి వెళ్ళిపోయినాం మనం. అంటే ఇక మా ఇంట్లో వస్తారు అనేసి వెయిటింగ్. మన బండి బి రెడీగా ఉంది, పోయి స్నాట్ వేసుకోమని. కానీ వెదర్ బి మస్తు ఉండే, బాగా చెప్తున్నా పొద్దుగా అలా పుట్ట ఆ వెదర్కి సుకూన్ అనిపించింది తెలుసా. పోతే ఆ వెదర్లో పోవాలి రాబోయే బయటికి అనేసి, ఎక్కువ ఎండ కాకుండా నార్మల్గా. మళ్ళీ లైట్గా మనం నాస్టాకి పోయేసి ఆడ ఆర్డర్ ఇచ్చేసినాం. వచ్చేంత వరకు ఏం చేద్దామని స్నాప్ వేసుకున్నాం. కానీ చెప్తున్నా బాయ్, నాస్టా పాయింట్లోకి ఏం ముర్రు తెలుసు ఆ క్యాండిల్. అంటే కర్మాన్ గట్ నాస్టా పాయింట్ మస్తు క్యాండిల్లు ఉండే. మళ్ళీ దాని తర్వాత సాంబార్ కూడా తినేసి లైట్గా ప్లే చేసుకొని మళ్ళీ ఆడికెళ్ళి బయటికి వెళ్తున్నాం. కానీ అప్పుడే నాకు అలా అనిపించింది, అడే చాకో బ్రౌనీ అరే అనిపిస్తే ఇక 2 చాకో బ్రౌనీ ఆర్డర్ చేసుకున్నాం మనం. లైట్గా ఒక్కొక్కటి అంటించుకున్నాం. కానీ హైలైట్ ఏమైంది, మళ్ళీ ఆరాధ్య ఏం చేసింది, ఇంకొకటి కోల్డ్ కాఫీ కావాలనేసి మళ్ళీ ఒక కోల్డ్ కాఫీ తీసుకుందామే. 2 అవుతుంది చూడండి గైస్, ఆమెకు చెప్తే అర్థమైతే లేదు. మళ్ళీ ఆడికెళ్ళి రిటర్న్ వచ్చేసినాం. కానీ రిటర్న్ వచ్చేసిన తర్వాత సుఖం లేకుండే మాకు, మళ్ళీ బయటికి పోయేది ఉండే. సో ఇక మళ్ళీ లోపలికి వేసి డ్రెస్సింగ్ అవన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. బయట పోయి ఒక చిన్న పని ఉండే, ఆ చిన్న పని చేసుకొని మళ్ళీ రైట్ రిటర్న్గా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసిన తర్వాత కొంచెం పూజా సామాన్ తెచ్చేది ఉండే, తెచ్చుకున్నాం. చూసిరుగా మీరు క్లిప్. అన్ని పూజా సామాన్లు తెచ్చుకొని ఒక చిన్న పని ఉండే అట్లనే కాటేదానిలా ఆడికి వేసి ఆ పని చేసుకొని వచ్చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఇట్లా ఫ్లవర్స్ డే అంటే ఇక ఫ్లవర్స్ దేనికి వచ్చేసినాం మనం. వస్తా ఫ్లవర్స్ తీసుకున్నాం. కానీ గాయస్ మళ్ళీ ఫ్లవర్స్ బి మస్తు ఉండే. అంటే ఫ్లవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ రిలయన్స్కి వెళ్ళిపోయినాం. రిలయన్స్కి వెళ్ళిన తర్వాత మా దోసుగాడిగా టైం పోదామంటే స్టాక్ అవన్నీ తీసుకొని, నాది మా దోసుగాని ఎట్లుంటే తెలుసా, ఒకరోజు అంటే మేమిద్దరం ఇట్లా కొట్లాటలు ఉంటాయి మావి. నువ్వుది బండి, నేను తీస్తా బండి, నువ్వుది అన్నట్టు. కానీ చెప్తున్నారా బాయ్, టైం పెట్టిపోయినా పోరిలా ఆహా. ఒక ఆమెతో మాట్లాడాలని మస్తు అనిపించింది. కానీ వద్దు రాబాయ్, మళ్ళీ ఇజ్జత్ పోతుందని మాట్లాడలేదు. కానీ చెప్తున్నా కదా, ఒక డ్రీమ్ ఉంది గాయస్. ఏదో ఒక్క పిల్లని తీసుకొని టైం పడిపోయినా పోవాలి. నైట్ అవుట్ అంటే తిరగాలి ఇట్లనే. అవి మేము 4 రౌండ్లు కొట్టినాం టైం పడిపోయినా, అందరినీ చూసుకుంటా. ఇక ఏం చేస్తాం, మనకైతే గచ్చి లేదు. అందరినీ చూసుకుంటా 4 రౌండ్లు కొట్టినాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక స్నాప్ వేసుకున్నాం. మన డే కంప్లీట్ అయిపోయింది, ఇంటికి పోయి అనుకున్నాం.